హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iZoom 360. ఈ వీడియోలో ఫ్రెండ్స్ నేను వచ్చేసి మన అమెరికాలో ఉన్న పొలిటికల్ గేమ్ ఎలా నడుస్తుంది అనేది అయితే చెప్తున్నాను. అంటే కమలా హ్యారిస్, ట్రంప్ నుంచున్నారు కదా, అయితే వీళ్ళిద్దరు పోటీ ఎలా జరుగుతుంది, ఎవరు గెలుస్తున్నారు, ఎవరు గెలవబోతున్నారు, ఈ ఎలక్షన్స్ కి ఎవరికైతే మేబీ ఛాన్స్ ఉన్నది గెలవడానికి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మ్యాప్ చూపిస్తున్నా చూడండి. ఈ మ్యాప్లో రెడ్ కలర్ స్టేట్స్ ఉన్నాయి, బ్లూ కలర్ స్టేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బ్లూ కలర్ స్టేట్స్ అన్నీ వచ్చేసి బేసికల్గా కమలా హ్యారిస్ అయితే గెలుస్తుంది. ఈ రెడ్ కలర్ స్టేట్స్ వచ్చేసి బేసికలీ ట్రంప్ అయితే గెలుస్తాడనమాట. సో అవి రెండింటిని పక్కన పెట్టేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రే కలర్ లో కొన్ని స్టేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో కూడా మెజారిటీ స్టేట్స్ వచ్చేసి మనము అసలు డీటెయిల్స్ ఏ స్టేట్ లో అయితే మనకి అవసరమో ఆ స్టేట్స్ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆరిజోనా, నెవాడా, విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా, నార్త్ కేరళైనా, జార్జియా, ఈ స్టేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ టైం వీడియో అయితే చేసినప్పుడు ఇక్కడ మెజారిటీ ట్రంప్కి అయితే లీడ్ ఉండే ఫ్రెండ్స్. అప్పుడు మనం మూమెంటం గురించి మాట్లాడుకున్నాము. కమలా హ్యారిస్ కి మూమెంటం ఉన్నది, ఇంకొక 2-3 వీక్స్ లో అయితే ఆ మూమెంటం కూడా క్లియర్ అయిపోతుంది అని, క్రాస్ అయిపోతుంది కమలా హ్యారిస్ ట్రంప్ ని అని అయితే చెప్పాను నేను లాస్ట్ వీడియోలో. సో ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి. అలాగే ఇక్కడ పైన వీడియోలో టాప్ కార్నర్ లో కూడా ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. సో బేసికల్ గా ఏమైందంటే, ఆ వీడియో చేసినప్పుడు నేను మీకు చెప్పాను క్లియర్ గా, దాంట్లో మూమెంటం అయితే కమలా హ్యారిస్ తరఫున అయితే ఉన్నది. ఇంకా అది ఇంకో 2-3 వీక్స్ లో అయితే ట్రంప్ ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. లైక్ అప్పట్లో మనకి క్లోజ్ గా అయితే వచ్చినారనమాట, లీడ్ తీసుకుంటూ ఉన్నది. ఇంకా అప్పటికి కమలా హ్యారిస్ ఇంకా దాటలేదు, కానీ దగ్గరలో అయితే పడింది అనమాట అప్పట్లో. సరే, ఇవాళ వచ్చేసి వీడియోలో మీరు ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఈ ఫస్ట్ స్లైడ్ లోనే చూడొచ్చు మీరు, కమలా హ్యారిస్ లీడ్ లోకి అయితే వెళ్తుంది. ఇప్పుడు 0.6 యావరేజ్ లో ఉన్నదనమాట, యావరేజ్ చూస్తే అన్ని స్టేట్స్ పరంగా. సో డీటెయిల్స్ లోకి వెళ్తే, ఇంకా ఈచ్ స్టేట్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ కమలా హ్యారిస్ లీడింగ్ ఉన్న స్టేట్స్ అయితే మాట్లాడతాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విస్కాన్సిన్ ఫస్ట్ తీసుకుందాము. సో విస్కాన్సిన్ లోపలికి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక్కొక్క స్టేట్ లో ఒక్క పోలింగ్ కాదండి, ఇది మల్టిపుల్ డిఫరెంట్ సంస్థలు చేసే పోలింగ్ ఇవి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆర్సీపీ యావరేజ్ కింద డిఫరెంట్ సంస్థలు చేస్తున్నాయి ఈ పోలింగ్. డేట్స్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళు ఎప్పుడు ఈ పోలింగ్ కండక్ట్ చేశారు అనేది. అక్కడ రైట్ సైడ్ లో చూస్తే మనకి ఎవరికి లీడింగ్ అయితే వస్తుంది ఆ స్టేట్ లో అనేది చూడొచ్చు. సో మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ద పోల్స్ లో కమలా హ్యారిస్ అయితే గెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, ఎందుకంటే ఒక సంస్థను అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ అన్ని సంస్థలను అయితే మనం మేనేజ్ చేయలేము కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లియర్ గా అయితే చూసి చెప్పేయచ్చు అనమాట. ఓకే, మెజారిటీ ఆఫ్ ఏరియాస్ లో కమలా హ్యారిస్ అయితే గెలుస్తుంది అన్నట్టుగా అయితే ఒక ఐడియా వస్తుంది. సో కంటిన్యూగా పోతే మళ్ళీ విస్కాన్సిన్ లోనే గ్రాఫ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మధ్యలో మీకు ఒక లైన్ అయితే ఉన్నది, ఇక్కడ గీత కొట్టి ఉంచినాం కదా, అక్కడ ఆ టైంలో బైడెన్ దిగిపోయాడు అనమాట. బైడెన్ దిగక ముందు అంతా లెఫ్ట్ సైడ్, ఈ లైన్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా బైడెన్ పోయిన ముందు ఉన్న పోలింగ్ అనమాట. అంటే అప్పుడు బైడెన్ ఉన్నప్పుడు మీరు చూస్తే ట్రంప్ రెడ్ లైన్ లీడింగ్ లో ఉన్నదనమాట. ట్రంప్ లైన్ రెడ్ అనమాట, పైకి ఉన్నది చూడండి. అలాగే బైడెన్ గీతనేమో కిందకు ఉందనమాట. అయితే బైడెన్ ఎప్పుడైతే దిగిపోయాడో, ఈ బ్లూ లైన్ కమలా హ్యారిస్ లైన్ అనమాట ఇక్కడ నుంచి. సో కమలా హ్యారిస్ రాగానే ఈ మూమెంటం అనేది పైకి వచ్చేసింది, ట్రంప్ మూమెంటం తగ్గిందనమాట. సో న్యాచురల్లీ కమలా హ్యారిస్ లీడ్ లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? సో అది విస్కాన్సిన్ లో ఉన్న పరిస్థితి అనమాట. సరే, నెక్స్ట్ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్ చూసేస్తే విస్కాన్సిన్ తర్వాత మిషిగన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, మిషిగన్ కూడా యావరేజ్ వచ్చేసి 2.3% లో అయితే ఉన్నది. 2.3 పాయింట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి కమలా హ్యారిస్ కి. సో ఇంకా ఆ డీటెయిల్ మ్యాప్ లోకి వెళ్ళిపోతే మిషిగన్ లో పరిస్థితి ఎలా ఉందని చూస్తే, ఇక్కడ కూడా చూడొచ్చు అన్ని సంస్థలు కూడా, ఏ సంస్థనైనా చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ రైట్ సైడ్ లో ఇస్తున్నారు పోలింగ్. ప్రతి సంస్థ కూడా కమలా హ్యారిస్ లీడింగ్ అని చూపిస్తున్నారు ఆల్రెడీ. సో అగైన్ ఇక్కడ మిషిగన్ లో
గ్రాఫికల్ రూపంలో చూస్తే సేమ్ స్టోరీ ఫ్రెండ్స్. బైడెన్ ఉన్నప్పుడు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఓడిపోతున్నారు, ట్రంప్ గెలుస్తున్నాడు అప్పుడు. అలాగే ఇప్పుడు కమలా హ్యారిస్ వచ్చినాక కమలా హ్యారిస్ గెలుస్తుంది, ట్రంప్ ఓడిపోతున్నాడు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మిషిగన్ లో కూడా కమలా హ్యారిస్ లీడ్ లోకి అయితే వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ స్టేట్ లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఇక్కడ పెన్సిల్వేనియా అనమాట. లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు ఫ్రెండ్స్ పెన్సిల్వేనియా ఇంకా క్వశ్చన్ మార్క్ గా ఉండే అప్పుడు ఇంకా లీడ్ లోకి అయితే వెళ్ళలేదు, కానీ దగ్గరలో అయితే పడింది అప్పుడు కమలా హ్యారిస్. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు పెన్సిల్వేనియా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే మీరు చూడొచ్చు స్లైట్ యావరేజ్ అప్కి వెళ్ళిపోయింది. అంటే కమలా హ్యారిస్ లైట్ యావరేజ్ బెటర్ అయిందనమాట. సో ఇక్కడ చూస్తే మీరు పోలింగ్ అగైన్ వేరియస్ సంస్థలు ఇంకా ట్రంప్ కి కొన్ని సంస్థలు అయితే చూపిస్తున్నాయి గెలుస్తున్నట్టుగా, కొన్ని సంస్థలు అయితే కమలా హ్యారిస్ గెలుస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. యావరేజ్ గా చూస్తే కమలా హ్యారిస్ కే బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే దాంట్లో గ్రాఫికల్ రూపంలో చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు కమలా హ్యారిస్ లీడ్ లోకి కొంచెం అయితే వచ్చింది. ఇది ఇంకొక 2 వీక్స్ కంటిన్యూ 2-3 వీక్స్ ఇంకొక 2-3 వీక్స్ లోకి వెళ్తే ఇది ఇంకా లీడ్ పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అగైన్ ఈ మూమెంటం చూస్తే కమలా హ్యారిస్ ఫేవర్ లో అయితే ఉన్నది పెన్సిల్వేనియాలో కూడా. అయితే ఈ 3 స్టేట్స్ కూడా ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట కమలా హ్యారిస్ కి గెలవడానికి. సో ఆ 3 స్టేట్స్ లో అయితే మంచిగా దూసుకొస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కమలా హ్యారిస్ ఈ 3 స్టేట్సే కాకుండా వేరే స్టేట్స్ కూడా గెలవడానికి ట్రై చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఒకవేళ యాక్సిడెంటల్ గా ఒక స్టేట్ పోయినా ఇంకొక స్టేట్ గెలిసే బ్యాకప్ ప్లాన్ అనేది ఉండాలి అని అయితే చెప్పాను. సో అదే విధంగా ఫ్రెండ్స్ కమలా హ్యారిస్ పార్టీ వాళ్ళు కూడా అదే రూట్ లో పోతున్నారు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నార్త్ కేరళైనా జార్జియా కూడా కొంచెం లీడ్ అనేది తగ్గిపోయింది ట్రంప్ కి. సో ఈ డీటెయిల్స్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ నార్త్ కేరళలోకి వెళ్ళిపోతే ఒకప్పుడు ట్రంప్ కి చాలా లీడ్ ఉండే ఇక్కడ, ఇప్పుడు ఆ లీడ్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. అయితే దీనికి కూడా ఇప్పుడు చాలా క్లోజ్ రేస్ ఉన్నది. ప్రస్తుతానికి ఇంకా ట్రంపే గెలుస్తున్నాడు ఇక్కడ నార్త్ కేరళలో 0.3% తోటి. కాకపోతే చాలా ప్రయత్నం అయితే చేస్తుంది కమలా హ్యారిస్ ఈ స్టేట్ లో. మూమెంటం చూస్తే కమలా హ్యారిస్ ఫేవర్ లో ఉన్నదని అయితే వింటున్నాము మనం న్యూస్. చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఫర్దర్ గా ఎలా అవుతుందో. ఇంకొక 2-3 వారాలు అయితే మనకు కొంచెం డైరెక్షన్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ స్టేట్ కి పోతే ఫ్రెండ్స్ జార్జియా అనమాట. జార్జియాలో ప్రస్తుతానికి అయితే టై అయితే అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక జార్జియా డీటెయిల్స్ చూస్తే ఇక్కడ మీరు మూమెంటం కూడా చూడొచ్చు ఈ డీటెయిల్స్ లో. ఇక్కడ డేట్స్ పరంగా చూస్తే ఫస్ట్ తీసిన పోలింగ్లలో అయితే ట్రంప్ కి లీడ్ ఉన్నది. తర్వాత ఆగస్ట్ 23 నుంచి తీసిన పోల్స్ లో అయితే కమలా హ్యారిస్ లీడ్ లో వస్తుంది. సో మూమెంటం అగైన్ ఇక్కడ కనిపిస్తుంది ఎవరికి అంటే కమలా హ్యారిస్ కే మూమెంటం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రాఫికల్ రూపంలో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ బైడెన్ ఉన్నప్పుడు కిందకున్నది లైన్, బ్లూ లైన్. ఇక్కడ కమలా హ్యారిస్ వచ్చినాక ఈ లైన్ అనేది క్లోజింగ్ గ్యాప్ క్లోజ్ చేసేసి ఇప్పుడు టచ్ అయిపోయి లీడ్ లోకి వెళ్తుంది. సో ఇంకొక 2-3 వీక్స్ లో జార్జియా కూడా పొటెన్షియలీ కమలా హ్యారిస్ ఫేవర్ లోకి వెళ్లే అవకాశం ఉందండి. ఇక్కడ జార్జియా అనేది వెరీ క్రిటికల్ స్టేట్ అండి. ఎందుకంటే జార్జియా యాక్చువల్ గా అయితే ట్రంప్ స్టేట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కనుక మళ్ళీ కమలా హ్యారిస్ ఫ్లిప్ చేస్తే ఇది ఆమెకి చాలా అడ్వాంటేజ్ గా మారుతుంది. ఇక నెక్స్ట్ స్టేట్ కి వచ్చేస్తే ఫ్రెండ్స్, మనము ఇక్కడ ఫస్ట్ 2 స్టేట్స్ వదిలేసాం కదా, అరిజోనా అండ్ నెవాడా. వాటి గురించి అయితే మాట్లాడుకుందాము. సో అరిజోనాలోకి వెళ్తే ఇక్కడ ట్రంపే ఇంకా మెజారిటీలో అయితే ఉన్నాడు. సో 0.4% అయితే ట్రంప్కే లీడ్ ఉన్నది ఇక్కడ. కాకపోతే మూమెంటం ని గమనించండి ఫ్రెండ్స్. మూమెంటం ని గమనిస్తే బైడెన్ ఉన్నప్పుడు లైన్ కిందకి ఎంత ఉన్నదో అలాగే కమలా హ్యారిస్ వచ్చినాక ఆ లైన్ క్లోజ్ గ్యాప్ మూసేసింది అండి. సో ట్రంప్ కి కొంచెం ఫేవర్ గా ఉన్నా కూడా కమలా హ్యారిస్ మూమెంటం అయితే చాలా ఎక్కువగానే ఉన్నది ఈ స్టేట్ లో కూడా. చూద్దాం ఇంకొక 2-3 వారాల్లో ఈ స్టేట్ ఎలా అవుతుందో కూడా. సో ఫర్దర్ గా వెళ్తే ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వచ్చేసి నెవాడా ఒకటి ఉన్నది ఇక్కడ. నెవాడాలో కూడా ట్రంప్ అయితే గెలుస్తున్నాడు 0.3% తోటి. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడొచ్చు, కానీ మూమెంటం మీరు లాస్ట్ లో వచ్చిన పోల్స్ చూస్తే కమలా హ్యారిస్ కి అయితే లీడ్ వస్తుంది. ఫస్ట్ లో తీసిన పోల్స్ చూస్తే ట్రంప్ కి అయితే లీడ్ ఉన్నది. సో అందుకనే యావరేజ్ వచ్చేసి ట్రంప్ కు ఉన్నది. ఇది కంటిన్యూ అవుతే ఇదే ట్రెండ్ ఇక్కడ కూడా కమలా హ్యారిస్ లీడ్ తీసుకునే అవకాశం ఉన్నదండి. ప్రస్తుతానికి ట్రంప్ కే లీడ్ ఉన్నది ఇక్కడ 0.3% తోటి. చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎట్లా కంటిన్యూ అవుతుందో. సో ఓవరాల్ గా చూస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్ గా మ్యాప్ వచ్చేసి ఇప్పుడు ఇట్లా చూసుకుంటే మనకి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము అసలు ఏ స్టేట్స్ కమలా హ్యారిస్ కి ముఖ్యం అనేది.
సో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా అయితే ఇంపార్టెంట్ అని అయితే అనుకున్నాము. సో అదే పరంగా ఫ్రెండ్స్ మనము ఓటింగ్ కలరింగ్ ఇచ్చేసుకొని ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్స్ని బట్టి అయితే మనం ఓటింగ్ ఈ మ్యాప్లో ఇచ్చుకుంటే కమలా హ్యారిస్కే 270 ఓట్స్ అయితే వస్తున్నాయి, ట్రంప్కి 268 ఓట్స్ వస్తాయి. సో దీన్ని బట్టి కమలా హ్యారిసే గెలుస్తుందని అయితే అనుకుంటున్నాము. ఇంకా ఫర్దర్గా వెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఫేవరబిలిటీ మ్యాప్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది గ్రాఫ్లో ఫేవరబిలిటీ గ్రాఫ్ అనమాట. ఇది అంటే ప్రజలు ఎవరికి ఫేవర్గా ఎక్కువ ఉన్నారు అనేది అయితే మెజర్ చేస్తున్నారు దీంట్లో. అయితే ఇక్కడ చూస్తే కూడా ఫ్రెండ్స్ కమలా హ్యారిస్ వచ్చినాక కమలా హ్యారిస్ గ్రాఫ్ వచ్చేసి చాలా పైకి అయితే పెరుగుతుంది. అగైన్ ఎందుకంటే ఆమెకున్న సపోర్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నది. 2-3 విషయాల్లో ఆమెకైతే పాజిటివ్ పాయింట్స్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఒకటేమో ఏజ్ పరంగా ట్రంప్ ఎక్కువ ఏజ్ ఉన్నాడు. ఇదివరకేమో బైడెన్ ట్రంప్ పోటీ చేసినప్పుడు ఇద్దరు ఒకటే ఏజ్, బైడెన్ కొంచెం వీక్గా కనిపించేటివాడు. అయితే ఇప్పుడు అది మారిపోయింది. కమలా హ్యారిస్ ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది, ఫిజికల్గా యాక్టివ్గా ట్రంప్ కంటే. సో అదొక ఫేవర్ అయితే అయ్యింది. సెకండ్ వచ్చేసి కమలా హ్యారిస్కి కొంచెం నల్ల జాతీయుల ఓటు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నది ఇప్పుడు పర్సంటేజ్. బైడెన్ ఉన్నప్పుడు అంత లేదు. ఇప్పుడు కమలా హ్యారిస్ వచ్చినాక నల్ల జాతీయుల ఓటు కొంచెం ఎక్కువనే ఉంది. అలాగే లటినో వాళ్ళది కూడా కమలా హ్యారిస్కే ఓట్లు ఎక్కువగా పడుతున్నాయి. కొంచెము ఎంతకైనా తెల్లోళ్ళదే కానీ నల్లోళ్ళదే కానీ ఇక్కడ కొంచెము ఓటింగ్లు అయితే కమలా హ్యారిస్ ఫేవర్లో పోతున్నాయి అనమాట. ఇవన్నిటిని కలిపి చూస్తే ఫ్రెండ్స్ ఈ మూమెంటం కనుక కంటిన్యూ అవుతే గనక కమలా హ్యారిసే గెలుస్తుందని అయితే అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఇంకొక 2-3 వీక్స్లో ఈ ట్రెండ్స్ ఇంకా ఎట్లా మూవ్ అవుతాయో. ఇవన్నీ కూడా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అని అయితే అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే ఇవన్నీ ఓటింగ్లు కమలా హ్యారిస్ ఫేవర్లో ఉన్నా కూడా ఇంకా ఎంత క్లోజ్గా ఉన్నదంటే ఈ ఎలక్షన్ ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా అయితే చెప్పలేము. కాకపోతే మూమెంటంని బట్టి అయితే నేను ప్రెడిక్ట్ చేస్తున్నది ఏంటంటే కమలా హ్యారిస్కే కొంచెం లీడ్ వస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకొక 2-3 వీక్స్లో ఎవరికైతే ఇంకా ఫర్దర్గా లీడ్ ప్రొసీడ్ అవుతుందో. ఒకవేళ ఈ మూమెంటం కనుక కంటిన్యూ అయితే కమలా హ్యారిస్కి ఇంకా గ్యాప్ ఎక్కువ రావాలి. ఆ గ్యాప్ వస్తే గనక డెఫినెట్గా కమలా హ్యారిస్కి ఒక ఛాన్స్ అంటూ ఉన్నది. కాకపోతే ఆ గ్యాప్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. అయితే ఈ ఎలక్షన్లో అంత గ్యాప్ ఎక్కువగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కమలా హ్యారిస్ వచ్చినప్పుడు కొంచెం ఎంతకైనా డిలేగా వచ్చింది. అంటే ఫస్ట్ బైడెన్ నుంచున్నాడు కదా, ఈమెకు అంత టైం అయితే లేకుండే ఫ్రెండ్స్. ఈమె అనుకోలేదు అనమాట ఇక్కడ ప్రెసిడెంట్గా నుంచోవాల్సి వస్తుందని. సో అందుకని కూడా ఈమెకు అంత మూమెంటం ఇప్పుడు ఇంత ఉన్నా కూడా ఆ గ్యాప్ అనేది ఎక్కువగా చూపెట్టలేకపోతుంది. కాకపోతే కంటిన్యూ టు వాచ్ చేద్దాం దీన్ని. ఎందుకంటే ఈ మూమెంటం ప్రస్తుతానికి అయితే నైస్ అండ్ స్ట్రాంగ్గానే ఉంది. కానీ ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుందో లేదో చూడాలి ఇంకా వచ్చే 2-3 వారాల్లో. దాన్ని బట్టి నేను ఫర్దర్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో గురించి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.